నిజామాబాద్ జిల్లాలో సిఐటియు కార్యాలయం దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. 1886లో చికాగో నగరంలో పోరాట స్ఫూర్తితోటి ఏదైతే ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ 4 చట్టాలను తీసుకొని వచ్చింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏదైతే మే 20న జరిగే సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనుకుంటున్నాం. అమరవీరుల త్యాగాల స్ఫూర్తితోటి రానున్న కాలంలో కార్మికులకు ప్రజలకు చైతన్యం చేసి జరిగే సార్వత్రిక సమ్మెలో యావత్ కార్మిక వర్గం ప్రజానికం పాల్గొంటారనే చెప్పదలుస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మీద, కార్మికుల మీద, రైతుల మీద ఇవాళ భారాలు మోపుతా ఉంది. అదేవిధంగా కార్పొరేటర్లకు ఊడిగం చేస్తూ ఉంది. అంబానీ ఆదాని దగ్గర పోయి ఇవాళ మొత్తం జాతీయ సంపదను ఊడ్చిపెడతా ఉంది. ఇవాళ కార్మికులు పోరాటాలు చేసి త్యాగాలు చేసి 29 చట్టాలను తీసుకొని వస్తే కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 4 చట్టాలను పూర్తిగా మార్చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చింది. 29 చట్టాలను అమలు చేసే విధంగా ఈ పోరాటం ఉంటుంది. కార్మిక వర్గానికి చైతన్యం చేస్తాం. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం తల వంచి చట్టాలను అమలు చేసే విధంగా ఈ సార్వత్రిక సమ్మె ఉంటుంది. ఇవాళ ధరలు పెరిగినాయి. ఇవాళ ఏదైతే ఉప్పు, కారం, పసుపు ధరలు విపరీతంగా పెరిగినాయి. రెండో వైపు నుంచి కార్మిక వర్గానికి జీతం ఏమో చాలా తక్కువ అవుతుంది. వేతనాలు లేవు, జీతాలు పెంచలేదు. రెండో వైపు నుంచి ధరలేమో విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ప్రజలపై భారాలు పొందుతూ ఉన్నారు. జాతీయ సంపద మొత్తం ఉంచుకుంటూ ఉన్నారు. ఈ పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు ధరలు విపరీతంగా పెరిగినాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక చట్టాలను మార్చాలని చూస్తే ఈ ప్రభుత్వాన్ని కట్టదించుకోమని చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఇవాళ 7 హామీలు అని చెప్పింది. ఇప్పటికీ ఏ హామీ అమలు చేయట్లేదు. కార్మికుల కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఈ సమస్యల కోసం రానున్న కాలంలో మే 20న జరిగే సమ్మెను ఇవాళ ఈ అమరుల వీర త్యాగాల స్ఫూర్తితోటి, మేడే స్ఫూర్తితోటి ప్రజల గంటకి చైతన్యం చేసి పోరాటాలు చేస్తాం. సమ్మె ఏదైతే